తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువ కొలను, తాను నేను పైరు చేను, తాను నేను వేరు మాను. మాటరాని మాయవా మాయజేయు మాటవా, ముల్లు చాటు మల్లెవా మల్లె మాటు ముల్లువా, వయ్యారివా కయ్యారివా సింగారివా సింగాణివా, రాయంచవా రాకాసివా లేమంచులో లావానీవా, ఓ ఆడపిల్ల నువ్వర్థంగావా, నా జీవితంతో ఆటాడుతావా. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది, ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది, ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది. వాహ్, అసలు మనమే ఉన్న స్టూడియోలో చాలా పీస్గా చాలా బాగుంది సార్. ఇంకో రెండు ప్లీజ్ మా కోసం. ఇంకో రెండు వేరే రూట్లో వెళ్దాం. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తెరిని ఇద్దరికొచ్చానే, నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. హొయ్యరే హోయా ముద్దుల మావయ్య, కొబ్బరికాయ కొట్టన బావయ్య, హొయ్యరే హోయా ముద్దుల మావయ్య, కొబ్బరికాయ కొట్టన బావయ్య, కత్తులే దూసే కృష్ణదేవరాయ, కళ్ళతో చేసే కృష్ణుడంటి మాయ, మత్తుగా చూస్తే పోయినది సోయా, మొత్తంగా నీకే నేను పడిపోయా, కాళ్ళ గజ్జ కంకాలయ్యా ఏగు సుక్కయ్యలగాలయ్యా, కాలు కలిపి స్టెప్ అబ్బాయా, యా 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 జై బాలయ్య, యమ కిర్రెక్కు తాందేటో తస్సదియా, యా 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 జై బాలయ్య, యహం గుర్రా లెక్కలేమో సయ్యా సయ్యా. సూపర్ సార్. ఒక సాంగ్ మీరు డైరెక్టర్గా నరేట్ చేస్తున్నప్పుడే కాదు, రాస్తున్నప్పుడు నా కలం కూడా ఏడ్చింది అని చెప్పారు రీసెంట్గా బాలయ్య గారి మూవీలోనే. ఉయ్యాలో ఉయ్యాల సాంగ్. అవును ప్లీజ్. ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి, మీ కన్నా మస్తుగా ఉరుకుతుంది మా సిట్టి సిన్నారి, సిలక సిలక గప్పు సుప్ గమ్మున కూషోర్రి, మీ కన్నా తీయగా వలుకుతుంది మా పొట్టి పొన్నారి, ఉరకవే నా తల్లి తుళ్ళి పలకవే నా తల్లి, ఉరికి పలికి అలసిపోతే గుండెపై వాలిపోవే జాబిల్లి, ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల, అవు మల్లా గీసేతుల్ల నిన్ను మొయ్యాల. సూపర్ సార్. యాక్చువల్లీ మొత్తం బీజిఎం బ్యాక్గ్రౌండ్ పాడుతున్నప్పుడు సినిమాని లాస్ట్ క్లైమాక్స్కి తీసుకొచ్చి ఆ ఎమోషన్స్ అదంతా కూడా చాలా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కూడా ఈ పాటను బాగా పాడారు. ఎస్ ఎస్. ఈవెన్ గోదావరి నుండి మీరు వచ్చినా కూడా తెలంగాణ పిల్లడువా అని చెప్పి మిమ్మల్ని అడిగి చాలామంది అప్రిషియేట్ చేసిన సాంగ్ అది. తెలంగాణలో మీరు ఏ ఊరు అని అడిగారు. అంటే కష్టంగా అనిపించిందా తెలంగాణ యాస రాయడానికి? మరీ గోదావరి కాబట్టి. లేదు, ఒక రహస్యం ఏంటంటే గోదావరి తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి వస్తుంది ఆ నీరు. అలా అని కాదు, కానీ ఇక్కడ
18 సంవత్సరాలుగా ఉన్నాను కదా ఫీల్డ్లో. చాలా అన్ని రకాల యాసలు పలికే వాళ్ళు వస్తూ ఉంటారు. ఇది రాజధాని నగరం కాబట్టి. శ్రీరామ్ గారు ఏదైనా ఒక సాంగ్ని చాలా కష్టపడి రాసి దానికి పెద్ద పేరు రాగలేదు, లేదు ఒక సాంగ్ని చాలా ఈజీగా రాసేసాను కానీ చాలా పెద్ద పేరు వచ్చింది అని? ఇది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు టైటిల్ సాంగ్ 20 నిమిషాల్లో అయిపోయింది. ఆ సినిమా మొత్తం రీ రికార్డింగ్ అదే ఉంది. అప్పుడు ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళు అదే పెట్టుకుంటూ ఉంటారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని ఈ మధ్య ఒక వికృతమైన కల్చర్ ఒకటి వచ్చింది కదా, దాంట్లో పెట్టుకుంటారు. అలా ఈజీగా రాసింది ఒక్కోసారి అలా అయిపోద్ది. నా కెరీర్ మొదట్లో అయితే చాలా కష్టపడి రాసేవాడిని పాటలు. కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వక, కొన్ని సినిమాలు హిట్ అవ్వక అలా వెనక్కి వెళ్ళిపోయినవి ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో హిట్ అయింది. కానీ నేను చెప్పిన ఓ ఆడపిల్ల నువ్వు అర్థం కావాలి చాలా మంచి ప్రయత్నం అనమాట ఆ పాట. ఆ పాట హిట్, కానీ నా దృష్టిలో అది సూపర్ హిట్ అవ్వాల్సిన పాట. ప్రయాస ఎక్కువ పడ్డారు కానీ మీరు అనుకున్న స్థాయిలో రాలేదు అని అంటారు. శ్రీరామ్ గారు, బేసిక్గా సినిమా ఇండస్ట్రీ అంటే పాలిటిక్స్ మాట్లాడొద్దు అని అంటారు. నాకు అలా ఏం లేదు. అలా ఏం లేదా? పవన్ కళ్యాణ్ గారు అయితే 2 దశాబ్దాలుగా ఒక సినిమా ఇండస్ట్రీని అయితే చాలా ఏళ్ళుగా వెళ్ళిన తర్వాత కూడా లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి చూస్తుంటే వైఫల్యం అంటే ఎంత ఘోర వైఫల్యం అంటే కనీసం 2 చోట్ల పోటీ చేస్తే ఒక్క చోటు కూడా గెలవని పరిస్థితి. అలాంటిది ఈరోజు ఆయన గెలవటం ఒకటి. రెండోది, సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారిని కలిశారా అని మిమ్మల్ని అన్నిసార్లు అడిగినప్పుడు టచ్లో ఉండమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. దాని గురించి మాట్లాడబోయే ముందు ఆయన ఓటమి, ఆయన గెలుపు, ఈరోజు ఆయన అందుకున్న సత్కారాలు, ఆ పదవులు, వాటి గురించి మాట్లాడాలి అని అంటే ఏం చెప్తారు? నేను వీటన్నిటికంటే ఒక విభిన్నమైన విషయం చెప్తాను. నాకు రాజకీయాల ఆసక్తి ఉంది, కానీ నాకు ప్రాంతీయ పార్టీలు అంటే ఆసక్తి లేదు. నా నమ్మకం భారతదేశానికి ఒక గొప్ప జాతీయ భావాలున్న జాతీయ పార్టీయే మేలు చేస్తుంది తప్పితే ప్రాంతీయ పార్టీల వల్ల దూర గమనంలో అంత మేలు జరగదని నా అభిప్రాయం. అందుకని వైసీపీ అయినా, టీడీపీ అయినా, జేఎస్పీ అయినా, టీఆర్ఎస్ అయినా, ఏదైనా కూడా ఈ ప్రాంతీయ పార్టీల మీద నాకు పూర్తి అభిప్రాయం లేదు. ఒక తరం బాగున్నా కూడా ఒక తరం దాటేటప్పటికీ ప్రాంతీయ పార్టీల్లో కూడా నెపోటిజం అనేది వచ్చేస్తూ ఉంటుంది. లేదా ప్రాంతీయ ప్రయోజనాల దృష్ట్యా జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టే విప్లవాలు కూడా లేవదీస్తూ ఉంటారు. అది భాషాపరంగాను, ప్రాంతీయ పరంగాను, ఏదో ఒకటి సెంటిమెంట్ అనేది లేకపోతే ఓట్లు రాలవన్నప్పుడు అది కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు పెట్టినా కూడా, ఎన్టీ రామారావు గారు పెట్టినా కూడా నాకు ప్రాంతీయ పార్టీల మీద అంతగా ఆసక్తి, గౌరవం అంతగా లేవు. బాబోయ్, సూపర్ స్టేట్మెంట్ చేశారు. నాకు జాతీయ పార్టీలు అంటేనే ఆసక్తి. అందులోనూ ఉన్న జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీ విధానాలు నాకు 1947 నుంచి కూడా అనుసరించిన అన్ని విధానాలు నచ్చలేదు. నెహ్రూ గొప్ప పనులు చేయలేదా అంటే చేశారు. కొన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టులు కట్టించడం కావచ్చు, ఐఐటి, ఐఐఎం లాంటివి స్థాపించడం కావచ్చు, కొన్ని విధానాలు చేసిన ఆయన మొదట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పటికే దేశం మండుతోంది. అందువల్ల అలాగే ఇందిరాగాంధీ గారు కూడా కొంచెం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు. బ్యాంకులను జాతీయం చేయడం కావచ్చు, దాని గురించి కూడా ఒక మేధావిని అడిగినప్పుడు అది కూడా అంత గొప్ప చర్య కాదని చెప్పారు. కానీ దాని వెనక తర్కం నాకు పూర్తిగా బోధపడలేదు కాబట్టి అలాంటి మంచి పనులు కొన్ని చేశారు. ఎంత ఒత్తిడి ఉన్నా, ప్రాణాల మీదకి వచ్చినా కూడా ఖలిస్తానీ ఉద్యమాన్ని ప్రోత్సహించకపోవడం కావచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగానే ఏ పోరాటమైనా ఉంటుంది. అంతే తప్పితే ఆయుధాలు పట్టుకుని కంట్రోల్ చేస్తూ ఉండడం తప్పు. ఆ ఉద్యమాన్ని ప్రోత్సహించకుండా ప్రాణాలకు తెగించి ప్రాణాల మీద తెచ్చుకుని చివరికి చనిపోవడం వచ్చు. కానీ అదే ఇందిరాగాంధీ గారు మొన్నే మనం ఎమర్జెన్సీకి దురదృష్టవశాత్తు స్వర్ణోత్సవాలు జరుపుకోవాల్సి వచ్చింది చేయడం వల్ల కదా. ఆ విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల లాభం జరిగి ఉండొచ్చు. ఆ లాభం కూడా నెహ్రూ గారి కుటుంబానికి చెందిన వ్యక్తులు ప్రధానులుగా ఉన్నప్పుడు ఎక్కువ లాభం జరిగింది. ఉదాహరణకి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ రోజుల్లో కూడా దేశం అంతా పేద స్థితిలో ఉన్నా కూడా పాకిస్తాన్ నుంచి యుద్ధం వస్తే ఎదుర్కోగలిగాడు. మొరార్జీ దేశాయ్ గారు అద్భుతమైన ఉన్న కొన్ని సంవత్సరాల్లోనూ అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. పివి నరసింహారావు గారు ఆయన ప్రపంచ వాణిజ్యానికి
తలుపులు తెరవడం వల్లే ఈరోజు మనం అమెరికాలో కొన్ని సంవత్సరాల క్రితం అయితే అమెరికాలో రిలీజ్ అయిన ఐఫోన్ వారంలో ఇండియాకి తెచ్చుకోగలిగాం. ఈరోజు ఇండియాలోనే ఐఫోన్ తయారు చేసుకోగలం. అది ఆయన తెరిచిన ద్వారా. ఇలా కాంగ్రెస్లో నెహ్రూ కుటుంబేతర వ్యక్తులు రావడం వల్ల వచ్చిన సమయాల్లో జరిగిన మేలే మన భారతదేశానికి ఎక్కువగా ఉందని నా నమ్మకం, వ్యక్తిగతమైన అభిప్రాయం. అందువల్ల ఉన్న పార్టీల్లో చూస్తే కాస్త జాతీయ భావాలు, ఇండియా ఫస్ట్ అన్న నినాదం, అన్నిటికన్నా వ్యక్తి కంటే సమూహం ముఖ్యం, వ్యక్తి కన్నా సమూహం పెద్దది, సమూహం కన్నా పార్టీ పెద్దది, పార్టీ కన్నా దేశం పెద్దది అన్న ఒక విధానంతో వెళ్తున్నది భారతీయ జనతా పార్టీ. అది మోదీ అయినా అయ్యి ఉండొచ్చు, తర్వాత యోగి రావచ్చు, ఆ తర్వాత అన్నమలై రావచ్చు, ఎవరు రావచ్చు, ప్రధానులుగా ఎవరు వస్తారో మనకు తెలియదు. కానీ ఈ పార్టీ విధానం అంతకుముందు చేసిన వాజ్పేయి గారు దేశాన్ని అణుశక్తిగా మార్చగలిగారు. భారతరత్న ఆయన అయ్యి ఉండొచ్చు, భారత్ను రత్నంగా మార్చింది కూడా ఆయనే. అలా ఆ విధంగా చూస్తే భారతీయ జనతా పార్టీ మీదే నా ఆసక్తి ఎక్కువగా ఉంది. వీళ్ళు ఎవరైనా కూడా అలాంటి పెద్ద పార్టీలకి ఆంధ్రప్రదేశ్లో బలం పెంచేలాగా ఉండాలి, కానీ ప్రాంతీయ పార్టీల వల్ల జరిగే ఉపయోగం తక్కువ అని నా అభిప్రాయం. అందుకని ఇంకా ఈ ప్రయాణం గురించి మాట్లాడడం కూడా అనవసరం నా ఉద్దేశం. సో పవన్ కళ్యాణ్ గారి ఓటమి గురించి కానీ, గెలుపు గురించి కానీ, లేదా ఇప్పుడు ఆయన స్వీకరించిన పదవుల గురించి కానీ, ఆంధ్ర రాష్ట్రం గురించి ఏదైనా ఇవన్నీ తాత్కాలికమైన విజయాలు, తాత్కాలికమైన అపజయాలని నా అభిప్రాయం. ఆయన భారతీయ జనతా పార్టీ లాంటిలో ఉండి ఆ పార్టీని ఇక్కడ బలోపేతం చేస్తే దేశానికి ఎక్కువ ప్రయోజనం అని నా అభిప్రాయం. సూపర్గా. నేను జనసేనకు పాటలు రాశాను. జనసేన మొదటి రోజుల్లో సైద్ధాంతికంగా జనసేన ఏంటని అర్థం చేసుకున్నాను. అన్నీ చేసుకోవడం వల్లే ఇది చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి. టీడీపీ ఉంది, అటు మైనారిటీ బుజ్జగింపు ఉంటుంది ఆ పార్టీలో, ఇటు మెజారిటీలని ఎలా బుజ్జగించాలో అలా ఉంటుంది, సంక్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఒక సింగిల్ లైన్ సిద్ధాంతంలాగే ఏముండదు. అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉంది, అది ప్రాంతీయ పార్టీ అవడం వల్ల మొదట్లో కమ్యూనిస్టులు అంటే నాకు సింపతి, సానుభూతి, కమ్యూనిస్టు భావజాలం ఎక్కువ అనడం జరిగింది. ఆ తర్వాత టీడీపీని తిట్టడం జరిగింది, మళ్ళీ టీడీపీతో కలవడం జరిగింది. కమ్యూనిస్టు రైట్ వింగ్కి, లెఫ్ట్ వింగ్కి పూర్తిగా వ్యతిరేకమైన రైట్ వింగ్ పార్టీ అని జనాల పేరు చెప్తున్నా, అది కానీ కాదు, అది బీజేపీతోనూ కలవడం. ప్రాంతీయ పార్టీ అవడం వల్ల ఈ సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్నా కూడా అటు ఇటు ఊగాల్సి వస్తూ ఉంటుంది. అదే ఒక జాతీయ పార్టీ అయ్యుంటే మా విధానం ఇది అని చెప్పి ఆ విధానంలో స్ట్రైట్గా వెళ్ళచ్చు. మీరు ఒక పక్క హిందూయిజాన్ని నరనరాన్న ప్రేమించి, మరో పక్క ముస్లింని ద్వేషించటమా, లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించినంత వరకు అత్యధికంగా ద్వేషణకి గురవుతున్న పార్టీ బీజేపీ పార్టీ ముస్లింలచే, దీన్ని ఏ రకంగా చూస్తారు? అది ముస్లిం సమాజం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చాలా నియోజకవర్గాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అయి ఉండొచ్చు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఉండొచ్చు, అవన్నీ కూడా అర్హతను బట్టి ముస్లిం సమాజానికి కూడా చాలా సమానంగా పంచబడ్డాయి. ఆ సంక్షేమం అంతా చాలా సమానంగా పంచబడ్డది. కానీ కేవలం ఈ సూడో సెక్యులరిస్టులు ఇచ్చిన నినాదాలకి, ప్రలోభాలకి లోబడి ముస్లిం సమాజం భారతీయ జనతా పార్టీని ద్వేషిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఏమీ ముస్లింల మీద అఘాయిత్యాలు చేయమని ఎప్పుడూ నినాదం ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ ముస్లింలని దేశంలో తరిమి కొట్టండి అని కూడా ఎప్పుడు నినాదం ఇవ్వలేదు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే హిందూ సమాజానికి అన్యాయం జరిగిందో అన్యాయాన్ని పూడ్చడానికి ప్రయత్నించింది. సూడో సెక్యులరిజం అని చెప్పి మైనారిటీ ఎపీజ్మెంట్ చేయడానికి తప్పుపడుతుంది. సెక్యులరిజం అంటే అందరూ సమానమే, ఎవరిని ఎపీజ్ చేయకూడదు, ఇది వాళ్ళ ఉద్దేశం. బట్ రాను కానీ ముస్లిం సమాజం భారతీయ జనతా పార్టీని ద్వేషిస్తూ వస్తుంది. ద్వేషించడం వల్ల లాభం ఏంటి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యక్తిని ప్రధానమంత్రి కాకుండా ఆపలేకపోయారు కదా. భారతీయ జనతా పార్టీ ద్వారా జరిగిన లబ్ధిని గుర్తిస్తే ఈ సమాజంలో భాగం అవుతాం కదా. రాను సనాతన ధర్మం అంటే ఏంటి,
ఈ యంగ్స్టర్స్కి తెలియజేసే విధానం కానీ, లేకపోతే హిందువులంతా సంఘటితం కావాలి, ఏకం కావాలి అని చెప్పి ఎంతోమంది పిలుపునిచ్చినా కూడా ఇప్పటికీ రానున్న రోజుల్లో బీజేపీ అనే కాదు, మైనారిటీ సోదరులంతా ఏకమైనంత ఈజీగా హిందూస్ ఇంకా సంఘటితం కావట్లేదు. సనాతన ధర్మం అంటే ఏంటి, దానికి ఉన్న లాభాలు ఏంటి, ఈ యంగ్ జనరేషన్కి అసలు ఆ ధర్మం గురించి తెలియజేయాలి అని అంటే ఏం చెప్తారు? మొదట మతం అన్న కాన్సెప్టే మన భారతదేశంలో లేదు. మనది ధర్మం ఒక్కటే ఉంది, మతం లేదు మనకి. ఆ ధర్మం కూడా ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిని పాడు చేయకుండా ప్రకృతిలో మమేకమై మనిషి ఎలా బతకాలని నేర్పింది. అందుకే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఒకటి ఉంటుంది, హిందూ అనేది మతం కాదు, అదొక జీవన విధానం, దాన్ని మతాల్లో కలపకూడదు. మనకి మత గ్రంథం ఎవరో వచ్చి చెప్తే భగవద్గీత అంటారు, కానీ భగవద్గీత లాంటి గీతలే కొన్ని ఉన్నాయి. కృష్ణ గీత అని ఒకటి ఉంటుంది, ఉనుదక్తుడు ఒక ఋషి, ఆయన చెప్పిన గీత ఉంటుంది. గీత అంటే ఏం లేదు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంతే. అలా ప్రతి పురాణంలోనే ఏదో చోట ఒక గీత ఉంటుంది. మంది ఋగ్వేదం నుంచి బ్రహ్మసూత్రాలు వరకు, వేద భాష్యం వరకు, పురాణాలు, ఇతిహాసాల వరకు చాలా సాహిత్యం ఉంది. అందులో దేన్నైనా గ్రంథంగా తీసుకోవచ్చు. రామాయణాన్నే గ్రంథంగా తీసుకుని ఆ రాముడి జీవన విధానాన్ని అవలంబించిన ధర్మ మార్గమే. అది కూడా ఒక గ్రంథమే. ఒక గ్రంథం అంటూ ప్రత్యేకంగా ఏది లేదు, ఎందుకంటే మనకు మతం అంటూ ఏం లేదు కాబట్టి ఎప్పటికప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంతే. అరణ్యకాలు, బ్రాహ్మణాలు ఇవన్నీ ఏంటి, గురువు గారిని శిష్యుడు క్వశ్చన్ అడుగుతాడు, ఆ క్వశ్చన్ గురువు గారు ఆన్సర్ చెప్తూ ఉంటాడు. ఇలా ఒక శాస్త్రం తయారవుద్ది. భగవద్గీత కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్సే కదా. సార్, అనేక సార్లు నాకు వచ్చిన ఒక డౌట్లో, బహుశా అది కూడా మీరు తీరుస్తారేమో చూస్తా. రామాయణం అంటే రాముడు అని చెప్తారు, అయోధ్యకి ఈయన రాముడు రాజుగా పిలువబడ్డాడు అనుకుందాం. నిజంగానే అయోధ్యకి శ్రీరాముడు రాజా. ఎంత పెద్దది ఈ రాజ్యం, ఆ రాజ్యంలో కుల మతాలు ఉండేవా, రిజర్వేషన్ సిస్టమ్ ఉండేదా, రాముడు నిజంగానే అయోధ్యని పాలించాడా? కులం మతం అనేది మన దేశానికి సంబంధించింది కానే కాదు. ఆక్రమణలు అయిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన సంస్కృతి ఇక్కడ ఆపాదించబడింది. అలాగే డివిజన్ కూడా ఉండేది కాదు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని వచ్చు. రాజుకు కుండలు చేయడం రాదు, అందుకని వారి కోసం ప్రత్యేకంగా ఒక వాడ కట్టారు. కుండ లేకపోతే వంట వండలేరు కదా. అప్పుడు లోహ పాత్రలు తక్కువ, అవసరమైంది చెయ్యాలి. అందుకని సమానమైన గౌరవం ఇచ్చేవారు. ఇక్కడ తక్కువ ఎక్కువ అలాంటివి ఏమీ లేవు. అలాగే వర్ణ వ్యవస్థది, వంశ వ్యవస్థ కాదు. అంటే బ్రాహ్మణుడికి పుట్టిన వ్యక్తి బ్రాహ్మణుడు అయి ఉండాలని ఏమీ లేదు. అలాగే శూద్రుడికి పుట్టిన వ్యక్తి బ్రాహ్మణుడు కాకూడదని ఏం లేదు. వాళ్ళు బ్రాహ్మణులు అవ్వాలి అంటేనే, శూద్రులు అవ్వాలంటేనో, క్షత్రియులు అవ్వాలంటేనో కొన్ని రూల్స్ చెప్పారు. అలా బతికినోడు ఆ వర్ణానికి సంబంధించిన వాడు తప్పితే వాడి తండ్రి ఏ వర్ణమో వీడికి ఆ వర్ణం వస్తుందన్న రూల్ ఏం లేదు. మీకు బంగారం పని వస్తే స్వర్ణకారుడే. కాకపోతే నాన్నను చూసి అతనికి ఆ పని త్వరగా వస్తుంది కాబట్టి ఆ కొడుకు అది అయ్యి ఉండొచ్చు. పరశురాముడు బ్రాహ్మణుడిగానే పుట్టాడు, మరి యుద్ధం చేయలేదా, క్షాత్రధర్మం వహించలేదా? అలా మనకి లేదండి ఎప్పుడు. అలాగే ఒక కులం వ్యక్తి, ఒక వర్ణంలో వారిని పెళ్లి చేసుకోవాలని కూడా లేదు. ఒక స్వర్ణకారుడు ఉన్నాడు, ఒక లోహకారుడు, ఒక కమ్మరి వ్యక్తి ఉన్నారనుకోండి. ఇప్పుడు బంగారం పని నాన్న చేస్తూ ఉండగా కూతురు చూస్తూ ఉంటుంది. చూస్తున్నప్పుడు ఆ పని మీద అవగాహన ఎక్కువ ఉండి, అలాగే ఇంకో స్వర్ణకారుడిని చేసుకుంటే నాన్నకి చేదోడు వాదోడుగా ఉన్నట్టే భర్తకు కూడా చేదోడు వాదోడుగా ఉంటుందన్న ఉద్దేశంతో అలా చేశారు. అలాగే ప్రేమించి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వేరే వేరే వర్ణాల వాళ్ళు. అప్పుడేం తప్పేం కాదు అది. శ్రీరాముడి రాజ్యం ఎంత పెద్దదండి అయోధ్య అప్పట్లో, ఏమన్నా ఐడియా? ఇప్పుడు పాలన గురించి. అప్పుడు అయోధ్య అనేది హెడ్ అండి, రాజ్యాలకి హెడ్. కాకపోతే అయోధ్య అని ఎందుకంటే యోధుల చేత జయింపబడనిది అయోధ్య అని పేరు. ఆ నగర అది క్యాపిటల్ కదా. రాజుని కొట్టాలంటే క్యాపిటల్కి వచ్చే యుద్ధం చేయాలి కదా. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఎందుకు ముగియలేదు? కీవ్ రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ప్రెసిడెంట్ ప్యాలెస్ మీద ఇంకా రష్యా జెండా ఎగరేయలేదు కదా, అందుకే ఇంకా ముగియలేదు. అలాగా అయోధ్య అనేది దశరథుడికి ముందు వారు, ఆ వంశం వారు ఏర్పాటు చేసిన సిటీ. అది చాలా దుర్భేద్యమైంది.
రామాయణంలో దాని ఆర్కిటెక్చర్ కూడా రాస్తాడు. ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. ఆ దీర్ఘ చతురస్రాకారంలో ప్రతి మూల నుంచి ఇలాగ ఒక రోడ్డు ఉంటుంది. అలాగే మధ్య స్థానాల నుంచి కూడా రోడ్డు ఉంటుంది. ఈ రోడ్ల వల్ల మధ్యలో స్థలాలు ఏర్పడతాయి కదా, ఆ స్థలాల్లో ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క వర్ణం వారు ఉంటారు. ఈ ఆక్టోగన్ షేప్లో, అష్టభుజి షేప్లో ఈ మెయిన్ కోట ప్రాంగణం ఉంటుంది. ఆ ప్రాంగణం 7 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. అది దాటుకుని అప్పుడు కోటలోకి రావాలి. అంత ఆర్కిటెక్చరల్ వండర్ అయోధ్య అనేది. అది క్యాపిటల్. అది కోశల దేశం అని ఉత్తరప్రదేశ్కి కొంచెం అటు ఇటు బీహార్కి వ్యాపించి ఉన్న ఒక రాజ్యం. కానీ మిగతా భారతదేశం అంతా వేరు వేరు రాజ్యాలుగా ఉన్న ఇది హెడ్, దీని కంట్రోల్లో ఉండేదన్నమాట. అంత పెద్ద రాజ్యం అది. రాముడి కాలంలో యుద్ధాలు ఇలాంటివి ఏమైనా జరిగినాయా? రాముడు ఏమైనా యుద్ధం చేసినట్టుందా అపార్ట్ ఫ్రమ్ మన రావణాసుడితో కాకుండా? ఎందుకంటే రాజ్యాలు అంటే యుద్ధాలు. అప్పటికే విశాలమైన రాజ్యం కదా, రాముడికి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కానీ అశ్వమేధ యాగం చేసాడని ఉంది కదా, అంటే గుర్రాన్ని పంపించి నాతో యుద్ధం చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే నా రాజ్యం కిందే ఉందాం అనుకుంటే ఉండండి అంటే ఎవడు ఎదిరించలేదు. లవకుశులు ఎదిరించారు అంటారు, కానీ అది కల్పితమైన గాథ. అది ఉత్తరాఖండ్లో అయితే అది లేదు. రీసెంట్గా చూసినట్లయితే కల్కి సినిమా రిలీజ్ అయింది. కల్కి సక్సెస్ గురించి చెప్పాలన్నా, లేకపోతే ఆ సినిమా గురించి వినిపిస్తున్న రివ్యూస్ గురించి చెప్పాలన్నా ఎలా రిసీవ్ చేసుకుంటాం? ఏం చెప్పాలన్నా అది నేను ముందు చూడాలి కదా, ఇంకా చూడాలి. కానీ సక్సెస్ అయితే సక్సెస్ అయిన మన తెలుగు పరిశ్రమ నుంచి ఏ సినిమా వచ్చి విజయవంతమే, అది భారత స్థాయిలో విజయవంతం, ప్రపంచ స్థాయిలో విజయవంతం అయినప్పుడు ఖచ్చితంగా మనం సంతోషించాల్సిన సందర్భం. ఎందుకంటే మన స్థాయి పెరిగే కొద్దీ మన సినిమా బడ్జెట్స్ పెరిగితే, మన సినిమా బడ్జెట్స్ పెరిగే కొద్దీ మా పారితోషికాలు పెరుగుతాయి. అందుకని మా సినిమా విజయవంతమైన సంతోషమే, మనం రాయని సినిమా విజయవంతమైన సంతోషమే. కానీ తెలుగువాడిగా గౌరవంగా సగర్వంగా చెప్పుకోవాలి అని అంటే ఆ రోజు బాహుబలి, మళ్ళీ కల్కి అయ్యే పరిస్థితి. ఇలా తెలుగు సినిమాలు విజయాలు సాధిస్తూ ఉంటే తెలుగువాడిగా ఎలా అనిపిస్తుంది? అదే ఇదే చెప్పాను కదండి, ఇదివరకు తెలుగు మార్కెట్ అంత పెద్దది కాదు కాబట్టి బడ్జెట్లు తక్కువ ఉండేవి, పరిమితులు ఉండేవి ఒక సినిమా తీయడానికి. ఇప్పుడు మార్కెట్ పెరిగింది కాబట్టి ఏ దర్శకుడికి ఏ ఊహ వచ్చినా ఆ ఊహ పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు భయపడకుండా తీయచ్చు. భయపడకుండా తీసినప్పుడు స్థాయి పెద్దదైనప్పుడు, బడ్జెట్ పెరుగుతున్నప్పుడు దాంట్లో పనిచేసే వాళ్ళ పారితోషికాలు కూడా పెరుగుతాయి. పారితోషికాలు కూడా. అందుకే అందరూ ఆనందించాలి. మ్యారేజ్ అయింది, 2 పిల్లలు శ్రీరామ్ గారు మీకు అయితే. కాకపోతే ఈ మధ్య కాలంలో ఇంకో పెళ్ళి ఎవరిని చూడడం కానీ, మనసు పాడేసుకోవడం కానీ, ఎందుకంటే ఈ మధ్య టీవీ షోస్లలో మీ డ్యాన్స్, మీ గ్రూమింగ్, తర్వాత అమ్మాయిల మధ్య గోలలు ఈలలు, వాళ్ళతో మనసు పాడేసుకున్నాను. ఏమన్నా మనసు జారారా శ్రీరామ్ గారు? మనసు కాళ్ళు అక్కడక్కడ జారుతున్నాయండి ఫ్లోర్ల మీద, మనసు ఇంకేం జారలేదు. అవంతా గోల ఏదంటే దానికి కూడా ఒక కారణం ఉందండి. ఈ మధ్య నేను కొంతమంది యూత్ అలాగా వాళ్ళ ఫోన్లో నా పాటలు పెట్టుకోవడం అది విన్నాను. కానీ వాళ్ళు ఈ పాట రాసింది ఎవరు అన్న విషయం వాళ్ళకి తెలియట్లే. అంటే మనం రాసిన పాటలు జనానికి నచ్చుతున్నా కూడా ఎక్కడో పాపులర్ అవ్వలేదేమో అని అనిపించి, ఏంటి ఇప్పుడు ఎవరిని ఎక్కువ గుర్తుపట్టుకుంటున్నారా అని చూస్తే ఎవరైతే యాక్టివ్గా కనపడుతున్నారో బుల్లితెర మీద, కరెక్ట్, వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది. కాబట్టి ఇప్పుడు తర్వాత తరానికి మంచి సాహిత్యం అందాలంటే ఆడు ముందు తెలియాలి. తెలిస్తే తప్పితే మనని రిసీవ్ చేసుకోరు అని అనిపించి ఈ తరానికి ఎలా కావాలో అలాగే నేను తెర మీద ఉంటున్నాను. సూపర్ ప్లాన్ వేసారండి యాక్చువల్లీ. తెర వెనక ఎవరితో ట్రూ. ఈవెన్ నేను ఇందాక కూర్చున్నప్పుడు కూడా శ్రీరామ్ గారు అంటే పాపం చీకట్లో ఒక కలంకి, చాలా పదునైన మాటలు కావచ్చు, రొమాంటిక్ కావచ్చు, ఏడుపు వచ్చే పాటలు కావచ్చు, ఇలా మీ బ్రెయిన్కి ఎన్నోసార్లు పదును పెట్టి బాధపడి మదనపడి ఒక పాటను అనేది చేస్తూ ఉంటారు. అలాంటిది కొన్నిసార్లు గుర్తింపు కరువు అవుతూ ఉంటుంది. ఎలా అనిపిస్తూ ఉంటుంది? లిరిక్స్ రాసిన వాళ్ళకంటే కూడా సింగర్కి ఎక్కువ పాపులారిటీ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కడో మీరు వెనకే ఉంటారు అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే ముందు
కళ్ళు వెళ్తాయి కదండి. కళ్ళు వెళ్ళిన తర్వాతే మనసు వెళ్తాం కదా ఎవరి దగ్గర. సో ఎలా అయినా డైరెక్టర్ కంటే హీరోకి గుర్తింపు ఎలాగ ఎక్కువ ఉంటుందో, సినిమా తాలూకు కర్త కర్మ క్రియ అంతా డైరెక్టర్ అయినా ఆ సినిమాని అతని ఆలోచన ఎవరి ముఖం ద్వారా అయితే బయటకు వస్తుందో ఆ ముఖం ఎక్కువ పాపులర్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు రాజకీయ నాయకులైనా చాలా గొప్ప విధానాలు ఉంటాయి, ఆ పథకం ఈ పథకం అని చాలా పాపులర్ పథకాలు ఉంటాయి. అవి ఎవరో వెనకాలన్న ఐఏఎస్లే ఇచ్చి ఉంటారు ఐడియా. అన్ని నాయకుల మస్తిష్కాల్లో పుట్టిన ఆలోచనలు అయ్యి ఉండవు, కానీ ఆ పథకాల వల్ల వాళ్ళు మళ్ళీ గెలవచ్చు, లేకపోతే ఆ పథకం తెచ్చి ఒక చరిత్రలో నిలిచిపోవచ్చు. కానీ ఆ ఐఏఎస్కి ఆ పేరు రాదు కదా. అలాగే ఇది కూడా తెర వెనకుండి నడిపించే వాళ్ళకి రాదు, కానీ తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా తగ్గిపోయిందనమాట. ఒక పాట నాకు నచ్చినప్పుడు ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక జాడ్యం ఏంటంటే అది ఎంత గొప్ప పాట అయినా అది తన అభిమాన హీరో పాట అయితేనే మంచి పాట ప్లే చేస్తాడు, లేకపోతే ప్లే చేయడు. అతనికంటూ ప్రత్యేకమైన అభిరుచి లేకుండా తన అభిమాన హీరోదైతేనే పాట, లేకపోతే పాట కాదు అన్నట్టు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది ఇంజనీరింగ్లో కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉండేవారు, కొంతమంది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉండేవారు, కొంతమంది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అలా ఉండేవారు కదా. వాళ్ళ అభిమాన హీరోకి పాట రాసినంత వరకు నేను సక్సెస్ అయినట్టు వాళ్ళు ఒప్పుకునేవారు కదా. నేను 600 పాటలు రాసాక ఫస్ట్ టైం గోపాలకి పవన్ కళ్యాణ్ గారికి పాట రాశాను. అప్పుడు దాకా నా ఫ్రెండ్స్ కొంతమంది నేను సక్సెస్ అయినట్టు ఒప్పుకోరా. ఇప్పుడు రా నువ్వు ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యావు. ఏ పాట అది? భజే బాజే ఆ డోలు భజే బాజే ఆ డోలు భజే రే, ఆ పాట. అప్పుడు దాకా మీరు చెప్పింది అయితే 100% కరెక్ట్. అంటే సొంతంగా ఆలోచించే శక్తి కూడా కోల్పోతున్నారు. కేవలం నేను ఈ హీరోకి అభిమాని కాబట్టి ఆ హీరో సినిమాలో పాట అది రాసినాడే పాటలు రచన. మరి ఇందాక మీరు అన్నట్టే మీ ఫ్రెండ్సే ఒక్కొక్కరు ఇంజనీరింగ్, డాక్టర్స్, లేకపోతే ఈరోజు ఎవరైనా ప్రొఫెషన్ ఎంచుకోవాలి అని అంటే ఏదైనా ఐటీ సైడో ఇంకేదైనా బిజినెస్ ఏదో చూస్ చేసుకుంటున్నారు. ఈ ఆథర్ రచయిత వైపు కానీ రైటర్ వైపు కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్సే దొరకటం గగనం అనే రోజుల్లో రైటర్గా మారాలి అని అంటే రాను రోజుల్లో ఇది అంతరించిపోతుంది అని కూడా అనిపిస్తుందా? అస్సలు అంతరించిపోదు. అంటే నిజంగా పాట రాయగలిగితే, మరి రాయకుండా వచ్చేసి రైటర్ అయిపోతానంటే కాదు, కానీ నిజంగా జనరంజకంగా పాట రాయగలిగితే ఇక్కడున్నంత వేకెన్సీ ఇంకెక్కడా లేదు. మీరు లెక్కట్టండి, మీరు గుర్తు తెచ్చుకుంటే ఈ కాలంలో బాగా పాటలు రాయగలుగుతున్న వారు ఎవరు అంటే ఒక 6-7 పేరే మీకు గుర్తొస్తుంది. ఎన్ని సినిమాలు వస్తున్నాయి, స్ట్రైట్ డబ్బింగ్ రీమేక్లు కలిపి 1000 పాటలైనా కావాలి సంవత్సరానికి. ఇక్కడ ఉన్నంత వేకెన్సీ ఎక్కడా లేదు. కాకపోతే పాట రాయడం రావాలి, రాయడం రాకుండా రచయిత అవుతానంటే కష్టం కదా. సో డైరెక్టర్స్తో కలిసి పనిచేశారు కదా శ్రీరామ్ గారు, మళ్ళీ ఈ డైరెక్టర్తో పని చేయకూడదు అని అనిపించిన డైరెక్టర్ కానీ లేకపోతే మళ్ళీ ఈ డైరెక్టర్తోనే పని చేయాలి అని అనిపించిన డైరెక్టర్ కానీ ఎవరు అంటే ఏం చెప్తారు? డైరెక్టర్స్ ఎవరు లేరు, కానీ 2 మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. నేను వాళ్ళ పేరు చెప్పడం వల్ల ఇంకా నేను కూడా పాటలు రాస్తున్నాను కాబట్టి నా మాటకి ఏమో ఏదైనా శక్తి ఉంటే వాళ్ళ మార్కెట్ తగ్గచ్చు కదా. ఇప్పుడు నాకు నచ్చినంత మాత్రం వాళ్ళ మార్కెట్ని దెబ్బ కొట్టడం కరెక్ట్ కాదు. ఒక 2 మ్యూజిక్ డైరెక్టర్స్కి మాత్రం నేను ఖచ్చితంగా రాయను అనుకున్నాను, రాయట్లేదు కూడా. ఎవరు వాళ్ళు? అదే చెప్తున్నాగా, వాళ్ళ పేరు చెప్తే వాళ్ళ మార్కెట్ దెబ్బ పాపం. పద్దాకా కలిసి పని చేయాలనిపించిన మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ చాలా మంది ఉన్నారు. కీరవాణి గారు, మణిశర్మ గారు, ఏఆర్ రెహమాన్ గారు, ఇళయరాజా గారు. ఈ మధ్య కాలంలో అయితే ఓ ఆడపిల్ల పాట రాసిన జయక్రిష్ ఆయన బాగా కంపోజ్ చేశారు. విశాల్ చంద్రశేఖర్ గారు, సీతారాం, గోపి సుందర్ గారు, వీళ్ళందరితో మళ్ళీ చేయాలని ఉంటుంది. ఫ్యూచర్లో ఏమైనా సినిమాలో నటించే అవకాశం కోసం కానీ? అవకాశం కోసం ఎప్పుడు చూడండి. ఎవరైనా అవకాశం చేయాలని కానీ అడిగితే అది నేను చేయగలను అనిపిస్తే చేస్తాను. ఎలాంటి క్యారెక్టర్స్ చేయడానికి బాగా ఆసక్తి ఉంటుంది మీకు? నాకు కామెడీ ఇష్టం, పేట్రియాటిక్ ఏదైనా అయితే ఇష్టం. కామెడీకి పేట్రియాటిక్కి చాలా విభిన్నంగానే ఉంటుంది. మనం బ్రేకప్ సాంగ్స్ రాస్తాం, ఫస్ట్ లవ్ సాంగ్స్ రాస్తాం, హీరో ఇంట్రడక్షన్ రాస్తాం, ఐటమ్ సాంగ్ రాస్తాం.
లైఫ్లో లవ్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా? పెళ్ళైన తర్వాత కూడా ఇది అడిగితే ఏం పర్లేదు అడగండి, నేను లవ్ ఉంటే కదా లవ్ ఫెయిల్యూర్. అసలు నా దగ్గరికే రాలేదు ఎవరు అమ్మాయిలు. ఎందుకు మీరు రానిచ్చేవాళ్ళు కదా? వచ్చేవారు కాదు. ఎందుకు రానిస్తే ఎందుకు రానివ్వం? వస్తే మాత్రం ఎందుకు కాలేజ్లో నేను అంత గొప్ప ఫిగర్ని కాదు, కరెక్ట్గా చెప్పలేదు. కానీ ఇప్పుడు అంటే బైక్ మీద గింగిరాలు కొట్టలేదు ఎప్పుడు, అంత పొడుగు కాదు కదా మనం. అలా అని చెప్పి ధన ప్రదర్శన ఎప్పుడూ చేయలేదు. అలా అని చెప్పి పోనీ ర్యాంకులు కూడా కొట్టేయలేదు. 95లు 98లు ఎప్పుడు కొట్టేయలేదు. ఏదో నా చివరిగా 90s చూసింది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అంతే. ఆ తర్వాత నెమ్మదిగా ఆసక్తి. అప్పుడు గొప్ప ఫిగర్ కాకపోయినా ఇప్పుడైతే చాలా గొప్ప ఫిగర్ అయిపోయారు. ఇప్పుడైతే రావాలి కదా. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఫిగర్ కదా. కానీ ఇంట్లో ఇలాంటివి మాట్లాడినప్పుడు ఏమన్నా అంటా ఉంటారా ఇలా మాట్లాడతారు అని? అంటే ఇప్పుడు గొప్ప ఫిగర్ కాదు, సెకండ్ హ్యాండ్ అంటే దాని ఉద్దేశం మ్యారేజ్ అయిందనా? కమిటెడ్ ఫిగర్. బట్ ఏమైనా ఈ రోజులలో ఏదైనా కామనే కదా. ఏమోండి, ఇప్పటివరకు అయితే జరగలేదు. మరి మీరే ఏదైనా రహస్య కెమెరా పెట్టి నా కార్లోనో నా బ్యాగ్ దగ్గర, పైగా డ్రైవర్లను పెట్టుకోకుండానే తిరుగుతున్నారు. డ్రైవర్లు ఉండరు నాకు, కాబట్టి మీరే ఏదైనా రహస్య కెమెరా పెట్టి కనిపెట్టండి. ఏముంది దాంట్లో? గర్ల్ ఫ్రెండ్తో తిరగాలి అనుకోని ఉన్నప్పుడు డ్రైవర్లను మెయింటైన్ చేయరు, లేదంటే బాగా కోట్లు సంపాదిస్తూ ఉంటే మన రహస్యాలు తెలియకూడదని మెయింటైన్ చేయరు. మరి మీరెందుకు మెయింటైన్ చేయట్లేదు డ్రైవర్ని? డ్రైవర్ జీతం మిగుల్చుకుంటే ఆ సంవత్సరం అంతా ఫ్యూయల్ వచ్చేస్తుంది. అరే బాప్రే, ఆయన ఈ రోజులలో డ్రైవర్ గురించి సేవ్ చేసే అంత అవసరం ఉందా మీకు? కోట్లు సంపాదిస్తున్నారు శ్రీరామ్ అని చెప్పేసి మార్కెట్లో అంత టాక్ వస్తా. కోట్లు సంపాదించడానికి ఏముందండి? ఇప్పుడు ఇండస్ట్రీలో నాకు తెలిసి 10 సంవత్సరాలుగా అంతా వైట్ ట్రాన్సాక్షనే జరుగుతుంది. ఎందుకంటే ఫైనాన్స్ అనేది కార్పొరేటైజ్ అయిపోయింది. సో ఫైనాన్స్ మూటలో తీసుకొచ్చి డబ్బులు ఇవ్వరు. అండ్ అడ్వాన్సెస్ ఉంటాయి కదా, ఓటీటీ అడ్వాన్స్లు, డిస్ట్రిబ్యూటర్ల అడ్వాన్స్లు, అవన్నీ ఎలా వస్తాయి? పేమెంట్లు ఆన్లైన్లో వస్తాయి. బేసిక్గా మీ సంపాదన ఎంత అని అడగటం నాకు ఎవరికి ఇష్టం ఉండదు. నాకైతే అడగడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఒక్కో సంవత్సరం ఒక్కోలా ఉంటుంది. 2023, 24 నా ఐటీ లెక్కల ప్రకారం 80 లక్షలు ఏదో ఉంది సంపాదన సంవత్సరం మొత్తం. ఇదే బయట కోట్లు అని చెప్తున్నారు. ఎలా వచ్చేస్తాయండి కోట్లు? 50 కోట్లు 100 కోట్లు సంపాదించారు శ్రీరామ్ గారు. పాపులారిటీ అట్లుంది, టీవీ షోస్ అంటే పాపులారిటీని బట్టి టీవీ షోస్ అన్ని వైట్లో వచ్చాయే కదా. మీకు బ్లాక్లో వచ్చే అవకాశం ఎక్కడ ఉంది చెప్పండి? సినిమా ఫైనాన్స్ అంతా వైట్లో ఉంది కాబట్టి ప్రొడ్యూసర్స్ వైట్లోనే ఇస్తారు. టీవీ షోస్ ఉన్నాయి. టీవీ షోస్ స్టార్ అవ్వచ్చు, జీ అవ్వచ్చు, అవన్నీ కార్పొరేట్స్ కదండి. వాటి పేమెంట్స్ ఎలా ఉంటాయి? విత్ జిఎస్టీ ఉంటాయి. శ్రీరామ్ గారు, యాక్చువల్లీ ఇందాక నేను అన్నట్టు మీ సంపాదన ఎంత అని అడగాలని అనిపించదు బేసిక్గా, కానీ మిమ్మల్ని అడగాలని ఎందుకు అనిపించిందో చెప్తాను. ఈ రోజులలో చూసినట్లయితే కొన్ని కళలు అంతరించిపోతున్నాయి. ఈ రోజులలో ఈ యంగ్ జనరేషన్లో ఎక్స్పెషల్లీ రైటింగ్ ఎంచుకోవడం అనేది చాలా తక్కువ. 1 to 10% అట్లా హార్డ్లీ ఉండొచ్చేమో. ఒక క్లాస్మేట్ తీసుకున్నా అందులో ఒకరిద్దరు హార్డ్లీ సెలెక్ట్ అవుతే గ్రేట్. అట్లాంటిది జస్ట్ మీ స్టార్టింగ్ అప్పుడు మీ రెమ్యునేషన్ గురించి కానీ, ఇప్పుడు ఈ డే యాజ్ అండ్ డే లాస్ట్ పాటకి తీసుకున్నది 15,000 అండి రెమ్యునరేషన్. ఇప్పుడు తీసుకుంటున్నది 3 లక్షలు. ఇప్పుడు మేము ఒక పాట పాడించుకోవాలంటే 3 లక్షలు చెల్లించుకోవాలా మీకు? పాట పాడితే పాడితే మీరు 30,000 ఇవ్వండి, ఎందుకు పాడను? తర్వాత మీ కర్మ అది, నా గొంతులో పాట. ఇప్పుడు 4 పాటలు కావాలి నాకు, ఎంత తీసుకుంటారో చెప్పండి. డైరెక్ట్ ఇంటర్వ్యూలోనే బేరం 12 లక్షలు ప్లస్ జిఎస్టీ సార్. అరే బాపురే, అది కూడా వైట్లో కావాలి. వైట్లో కావాలంటే వైట్లోనే ఇవ్వాలి. మా దగ్గర లేదు. నాకంటూ జిఎస్టీ వచ్చిన తర్వాత మీరు జిఎస్టీ ఇవ్వాల్సింది మీరు ఉండగా నేను ఎందుకు వైట్లో అడగదు? నాకే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, చిరంజీవి లాంటి వాళ్ళు, వాళ్ళ కోసం మీరు రాశారు అంటే మీకు ఇచ్చింది మ్యూజిక్ డైరెక్టర్లో, ప్రొడ్యూసర్లో, కానీ ఆ స్థాయి వ్యక్తుల్లో మేము కాకపోయినా మా కోసం ఏమన్నా తగ్గించే కారణం ఎందుకు తగ్గించనంటే, నేను పవన్ కళ్యాణ్ గారికి రాసినప్పుడు ఎంత కష్టపడతానో మహేంద్ర గారికి రాసినప్పుడు కూడా అంతే కష్టపడతాను. లైక్ యువర్ ప్రొఫెషన్. అంతే. అలా కొట్టి పడేస్తారు. ఈ అమ్మాయిలను అయితే ఇంకా ఈజీగా పడేస్తారు కదండి. ఏం పడలేదు సార్ ఇప్పటివరకు. నిజం చెప్పాలంటే సైమా అవార్డ్స్కి మీరు వెళ్ళినప్పుడు ఆ రోజు మీకు అవార్డ్స్ కోసము బ్లేజర్లో యమ చాలా బాగా రెడీ అయ్యారు. యాక్చువల్లీ అమ్మాయిలు పడ్డారో లేదో కానీ మీరు పడ్డారు.
నాకు తెలిసి అమ్మాయిలు అయితే చాలా పడే ఉంటారని నేను అనుకున్నా. ఆ రోజున మీ గ్రూమింగ్ చూశాక ఒక హీరో ధనుష్ లాంటి ఫీలింగ్ నేను చూశాను నేను మిమ్మల్ని. నిజంగా ఆ రోజు నేను డిజైనర్ని పెట్టుకుని వెళ్ళలేదు, ఏం లేదు. ఒక షాప్కి వెళ్ళాను, ఒక క్లోతింగ్ షాప్కి, నచ్చిన గుడ్డ తీసుకున్నాను, టైలర్ దగ్గరికి వెళ్ళాను, కుట్టించుకున్నాను అంతే. ఏ సార్ మీరు కంజూస్ అనిపిస్తున్నారు నాకు. దోస్తాన్లా ఫ్రెండ్షిప్లల్లో ఖర్చు పెడతారా మీరు? పైసలు పోతారా అసలు దోస్తులతో? ఫ్రెండ్స్తో బయటికి వెళ్తారా? ఎందుకు వెళ్ళనండి? ఫ్రెండ్స్ మీద డబ్బులు ఖర్చు పెడతారా? డిజైన్ చెప్పండి. కాకపోతే మందు పార్టీలో ఉన్నా, ఎందుకంటే నేను తాగను కాబట్టి నేను ఎంకరేజ్ చేయను. అంటే ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తే 150-200 బిర్యానీతో సరిపెట్టుకుంటారు. మీరు ఏదైనా తినండి, దాన్నే ఉంది. మందు తాగితే పోయిస్తారా? మందు తాగితే మీ ఫ్రెండ్స్కి పోయించారా? ఫ్రెండ్ అంటే ఏంటండి? స్నేహితుడు, హితం కోరుకునేవాడు. మందు తాగితే మీకు మంచి జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఇందులో కూడా మీరు ఫిలాసఫీలో చెప్పుకుంటూ కూర్చుంటే లవర్ అంటే లివర్ గురించి ఆలోచించాలండి. నాకు అర్థమైంది ఇప్పుడు మీకు ఎందుకు లవర్. ఫ్రెండ్ అంటే గుండె గురించి ఆలోచించాలి. చెప్పండి, ఇప్పుడు ఫ్రెండ్ మందు పోస్తే ఫ్రెండా, మందు పోయినోడు ఫ్రెండా? ఏమైనా శాస్త్రం ఏం చెప్తుందంటే ఆప్తవాక్యం శ్రద్ధ ప్రమాణం అంటది. ప్రమాణం అంటే ఒక సాక్ష్యం కదా. ఒకటి ఇది నిజం అని నమ్మాలంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అనేది నిజం అనుకుందాం. సైన్స్ ప్రకారం భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి సూర్యుడు అక్కడే ఉంటాడు. భూమి పశ్చిమం నుంచి తూర్పుకి ఇలా తిరుగుతున్నప్పుడు సూర్యుడు తూర్పు నుంచి పశ్చిమానికి వస్తాడు, అది వేరే విషయం. ఇప్పుడు ఒక నిజం ఉందనుకోండి, అది నిజం అని ప్రూవ్ చేయడానికి ప్రత్యక్ష ప్రమాణం అని ఒకటి ఉంటుంది. అంటే చూడడం, మహేంద్ర గారు బ్లాక్ షర్ట్ వేసుకున్నారు, ప్రత్యక్షంగా నేను ఇక్కడ నా కెమెరామెన్కి ఆయన బ్లాక్ షర్ట్ వేసుకున్నారు చూడండి అని చెప్పడం. రెండోది ఒకటి అనుమాన ప్రమాణం ఉంటుంది. అనుమాన ప్రమాణం ఏంటంటే మహేంద్ర గారు వారాలు చేస్తారు అనుకున్నాం, అండ్ శనివారం శనిని ప్రసన్నం చేసుకోవడానికి బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు, అలా బుధవారం పచ్చ డ్రెస్ వేసుకుంటారు అన్న సెంటిమెంట్లు ఉన్నాయనుకోండి, అది జగత్ విదితం, లోకానికి తెలుసు అనుకోండి. ఇప్పుడు మహేంద్ర గారు నా ఎదురుగా లేరు, ఈయన అడిగారు మహేంద్ర గారు ఏ షర్ట్ వేసుకున్నారని. శనివారం కాబట్టి బ్లాక్ షర్ట్ వేసుకున్నారనే నా అనుమానం అంటాను. అది ప్రమాణం, అదొక ప్రమాణం అన్నమాట. అలా శబ్ద ప్రమాణం అని ఒకటి ఉంటుంది. శబ్ద ప్రమాణం అంటే ఏంటంటే ఆప్తవాక్యం శబ్ద ప్రమాణం. మహేంద్ర గారు మంచోడు అని ఒక స్టేట్మెంట్ వచ్చింది. మహేంద్ర గారు మంచోడు అని ఒక ఆప్తుడు అనాలి. ఆప్తుడు అంటేనే ఆయన మంచోడు అని అర్థం. ఆప్తుడు ఎవరని కూడా నిర్వచనం. ఆప్తస్తు యథార్థ వక్త, ఎప్పుడు నిజం మాట్లాడేవాడే ఆప్తుడు. తిట్టినోడు, పొగిడినోడు, ప్రేమగా చూసినోడు కాదు ఆప్తుడు. ఎప్పుడు నీతో నిజం మాట్లాడినవాడే నీకు ఆప్తుడు. అలాగా స్నేహితుడు ఎప్పుడు మీ హితం కోరేవాడే. అందుకని మీకు మందు పోయింది. నేను ఏది ఒక మందు కోసం ఇంతసేపు క్లాస్ అంతే. మీరు మందు పోయకపోతే నాతో ఫ్రెండ్షిప్ చేయను అన్నవాడి కల్లా నేను ఫ్రెండ్నో కాదు అని చెప్తా. అసలు మీ ఫ్రెండ్స్ ఎంతమంది సార్ ఉన్నారా? మీకు ఫ్రెండ్స్ బాగానే ఉంటారు. నాకు ఉన్నదే స్నేహితులు. కాకపోతే వందలు వేల ఉండరు. నాకు వేల మంది స్నేహితులు ఉండరు, వేళ్లతో లెక్క పెట్టేలా ఉంటారు. వాళ్ళు ఎంత స్నేహితులు అంటే నేను వాళ్ళకి ఎప్పుడూ అప్పేమను, అవసరం అయితే డబ్బులు ఇస్తాను. అంటే తిరిగి ఇమ్మని ఎప్పుడు అడగను. చాలా మంచి ఫ్రెండ్షిప్ అయితే. అలాగే వాళ్ళు నాకు అప్పేవరు, అవసరమైతే ఇస్తారంతే. మీ నంబర్ ఇవ్వండి, తొందరలోనే ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఓకే, అయితే నాకు అప్పేవకండి, ఇవ్వండి అంతే. లేదు, మీరు నాకు ఇవ్వాలి, అంత మంచి ఫ్రెండ్షిప్ కావాలి నాకు మీతో. చూసుకోండి మరి. ఇప్పుడు అమీర్పేట నడిబోడ్లో ఈ స్టూడియో పెట్టారు. నాకు నా ఆదాయం ఎంతో మీకు ఐటీ రిటర్న్స్లో చెప్పాను. దాన్ని బట్టి బేరీ చేసుకుని నేను మీకు ఇవ్వాలో మీరు నాకు ఇస్తారు అనేది మీరే లెక్క కట్టుకోండి. లేదు, ఒక బాలకృష్ణ లాంటి వాళ్ళకి, పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి వాళ్ళకి రాస్తున్నారు మీరు. ఇంకా ఇప్పుడు 3 లక్షలు సంపాదిస్తున్నారు ఒక పాటకి. ముందు ఇంకా లాభదాయకంగానే ఉంటుంది మీతో ఫ్రెండ్షిప్. పాట అంతే అలా 3 నిమిషాల్లో వచ్చేది కదండి. ఒక్కోసారి నెలలు పడుతుంది, ఒక్కోసారి సంవత్సరాలు పడుతుంది, ఒక్కోసారి నిమిషాల్లో వస్తుంది. 20 నిమిషాల్లోనే అంత పెద్ద అవార్డులు అందుకునే పాటలు రాశారు. 1500 పాటలో ఓ పాట 20 నిమిషాల్లో రాశాను. 80 రోజులు రాసిన పాట ఉంది, పచ్చబొట్టు అన్న పాట. దాని గురించి ఏం చెప్తా? ఏం పాట అది ఒకసారి? పచ్చబొట్టేసిన అని బాహుబలిలో సాంగ్. ప్లీజ్. పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడా నీతో కొంటె తంటాలని తెచ్చుకుంటాదోరా, 1000 జన్మాల ఆరాటమై
వేచి ఉన్నానే నీ ముందరా, చేయి నీ చేతిలో చేరగా, రెక్క విప్పింది నా తొందర. నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది, ఎందుకు మీకు అంత తంటాలు పడ్డారు అనేది. బేసిక్గా అమ్మాయిల పిచ్చి లేదు, రొమాన్స్ గురించి తెలియదు. అమ్మాయిల పిచ్చి లేకపోతే రొమాన్స్ గురించి ఎందుకు తెలియదండి? అంతే కదా, రొమాన్స్ అనేది ఒక ఆర్ట్. మీరా రొమాన్స్ చేయలేదు. నేనేం బ్రహ్మచర్యంలో లేదు కదా. అది కూడా లాజికే. బట్ ఎందుకు అంత టైం తీసుకున్నారు? అంటే అక్కడున్న సిచ్యువేషన్కి ఉన్న కాంప్లెక్సిటీ వల్ల. ఇద్దరు క్యారెక్టర్లు ఏదో ఒకే ఊర్లో పెరిగిన క్యారెక్టర్లు కాదు కదా. హీరోయిన్ తమన్నా గారి క్యారెక్టర్ ఏమో అవంతిక అన్న రాజ్యానికి ఒక విప్లవకారిణి, ఖచ్చితంగా మంచి ఎడ్యుకేటెడ్ అయి ఉంటుంది. శివుడు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏమో గిరిజనుల మధ్య పెరిగిన ఒక మామూలు అబ్బాయి. వీళ్ళిద్దరి మధ్య లాంగ్వేజ్లో ఒక బ్యాలెన్స్ కుదరాలి కదా. అంటే మనం వింటున్నప్పుడు ఇప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది, ఆ ఈజీగా అనిపించడానికి అంత కష్టపడాల్సి. మీరు ఒక పక్క కామెడీ చేసిన టైంలలో చాలా కామెడీగా కనిపిస్తారు, అంటే చాలా జోవియల్గా, చాలా హ్యాపీగా కనిపిస్తారు. ఒక పక్క ఏమన్నా భావాల గురించి మాట్లాడినప్పుడు, చరిత్ర ఇతిహాసాల గురించి మాట్లాడినప్పుడు అంతే సీరియస్ అయిపోతాం. రొమాన్స్ అప్పుడేమో అసలు కనిపించదు. లేదు లేదు, నా ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో పొలిటికల్గా వస్తారేమో అని అయితే నా పూర్తి నమ్మకం. పాలిటిక్స్లో నా పాత్ర ఉంటుంది కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అయితే రానండి. కారణం ఏంటంటే ప్రజలు. ఎందుకు తెలుసుకోవచ్చా? ఎంపీ కాన్స్టిట్యున్సీకి ఎంత అవుతుందో తెలుసా సార్? నాకు తెలిసి 2029లో అంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు తీసేస్తే, అంటే తప్పనిసరిగా అక్కడ అలాంటి క్యాండిడేట్ ఉండాలని 100లో ఒక 2-3 తీసేస్తే 2029కి ఆంధ్రప్రదేశ్లో ఒకరు ఎంపీ అవ్వాలంటే 150 నుంచి 200 కోట్లు ఉండాలి. అదైతే నిజం. అందుకే నేను ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా అని ఒక పాట రాసి. పాడతారా? మీ ఛానల్లోనే పాడాను. సరే. ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా, ఓటేస్తావా కళ్ళు నెత్తికెక్కి ఓటేస్తావా, సిల్లర కోసం సిగ్గు లేకుండా ఓటేస్తావా, బురుడీల కోసం బుద్ధి లేకుండా ఓటేస్తావా, కన్న బిడ్డలా రేపటిని మింగేసి కాటికెళ్ళి సుఖపడతావా, ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా. కానీ డబ్బులు లేకపోతే రాజకీయాలు జరగవు. ముందు జరగట్లేదు. ఏ రాష్ట్రాన్ని చూసినా అప్పులు దిబ్బలుగానే ఉన్నాయి. ఇటు తెలంగాణను చూస్తే 8 లక్షల కోట్లు అప్పు అంటున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే 12 లక్షల కోట్లు అంటున్నారు. ఆ 12 లక్షల కోట్లలో ఇంకా బాధాకరమైన విషయం రాజధానియే లేదు. అన్ని లక్షల కోట్లు అప్పు అని చెప్పి అంతకుముందు జరిగిన సంక్షేమానికి కొంచెం రెట్టింపు సంక్షేమం అంటున్నారు. ఉచితాలు ఇవ్వకపోతేనేమో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఉచితాలు లేకుండా ఒక పార్టీ నిజంగానే ఏదైనా మేలు కోరి ముందుకెళ్దాము అని అంటే గెలిచే పరిస్థితి లేదు. ఇది ప్రజాస్వామ్యం అనేది ఒక వృక్షం అనుకుంటే దాని విత్తనం సగటు ఓటర్. ఆ సగటు ఓటర్ లంచగొండ అయినప్పుడు, సగటు ఓటర్కి నిజాయితీ లేనప్పుడు, సగటు ఓటర్కి దేశం ఏమైపోతే ఏంటి అన్న భావన ఉన్నప్పుడు, ఎవడేమైతే నాకేంటి అన్న భావన ఉన్నప్పుడు, ఆ సగటు ఓటర్ విషమయం అయితే వాడే విషబీజం అవుతాడు. ఆ విషబీజం నాటుకున్న చోట విషవృక్షమే వస్తుంది. పైన ఆకుల్ని, కొమ్మల్ని, కాయల్ని చూసి చిచ్చి ఇది విషవృక్షం అని కంటే కింద విత్తనం విషం. ఆ సగటు ఓటర్ బాగుపడినప్పుడు బాగుపడతాయి రాజకీయాలు. అంటే కానీ రాజకీయాలు ఈరోజు దేవుడి చుట్టూ తిరుగుతున్నాయి, మతాల చుట్టూ తిరుగుతున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? ఒకప్పుడు ఎపీజ్మెంట్ అని మొదలు పెట్టడం వల్ల అది జరిగింది. ఇప్పుడు ఒక పార్టీ ముస్లిం కన్సాలిడేషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుద్దంటే మైనారిటీలో ఒక తెలియని అభద్రతను పెంచారనుకోండి. ఇప్పుడు ఒకడు వచ్చి నిన్ను కొట్టడో తిట్టడో, కానీ ఆడు కొడతాడు, ఆడు తిడతాడు, ఆడు కొడతాడు, ఆడు తిడతాడు అని చెప్పి ఆడితో శత్రుత్వం పెంచినప్పుడు, అమ్మో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం ఖచ్చితంగా కలిసికట్టుగా ఉండాలి ఏదేమైనా సరే అని చెప్పి ఒక కన్సాలిడేషన్ అవుతుంది. సంతుష్టీకరణ అంటారు కదా. ఆ సంతుష్టీకరణ జరిగినప్పుడు కొన్నాళ్ళు దాని ద్వారా లాభం పొందుతారు. ఒక చోట నుంచి గంపగుత్తగా ఓట్లు పడితే ఈ మైనారిటీనేమో మతపరంగా కలిపి ఉంచితే మెజారిటీనేమో కులాల పరంగా విడగొట్టచ్చు. ఇది వాళ్ళ సూత్రం. అలా విడగొట్టి కొన్నాళ్ళు
పబ్బం గడుపుకున్నారు. అదేమవుతుంది, వీళ్ళు ఇలా విడగొడుతున్నారు, అందువల్ల మనం నష్టపోతున్నామని మళ్ళీ ఇటు కన్సాలిడేషన్ జరుగుతుంది. హిందూ సంతుష్టీకరణ, మెజారిటీ సంతుష్టీకరణ అంటారు. ఈ సంతుష్టీకరణల వల్ల విద్వేషాలు రేగుతాయి. ఆ విద్వేషాలే వీటికి దారితీస్తూ ఉంటాయి అన్నమాట. శ్రీరామ్ గారు, యూనివర్సల్ మొత్తంలో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఉంటే ఎవరు? ఈజ్ దర్ క్రియేషన్? ఎస్. క్రియేషన్ ఉన్నప్పుడు క్రియేటర్ ఉంటాడు. పొరపాటు ఏంటంటే దేవుణ్ణి మనలాగా ఊహించుకుంటాం. కాబట్టి మనకన్నా కొంచెం బాగా పనులు చేయగలడు కాబట్టి మనం 5.5 అడుగులు ఉంటే దేవుడు ఓ 15 అడుగులు ఉండుంటాడు. మనకు 2 చేతులు ఉంటే దేవుడికి 10 చేతులు ఉండుంటాయి. మనకు 2 కళ్ళు ఉంటే దేవుడికి కొన్ని, అలా నెంబర్ని పెంచుతాం. కానీ మనం మనుషులం కాబట్టి మనకు వాసన చూడడానికి ముక్కు కావాలి, ఒక ఇదిని చూడడానికి కళ్ళు కావాలి, ఏదో వినడానికి చెవులు కావాలి, పని చేయడానికి చేతులు కావాలి, నడవడానికి కాళ్ళు కావాలి. ఇప్పుడు ఏరోప్లేన్కి కాళ్ళు అక్కర్లేదు కదా నడవడానికి. సో అలా పెంచుకుంటా పోతే పరమాత్ముడు, దేవుడు అంటున్నాం కానీ అది దైవం. అది ఒక పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు కాదు. అది నడిచే మనిషి కాదు, ఎగిరే పక్షి కాదు, పాకే పాము కాదు, మరేది కాదు. ఎందుకంటే ఆ శక్తికి చూడాలంటే కళ్ళు అక్కర్లేదు, వినాలంటే చెవులు అక్కర్లేదు అన్నప్పుడు గడపాలంటే శరీరం అక్కర్లే. ట్రూ, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మనిషిని పోలి ఉంటాడు దేవుడు అని నిజంగానే మనిషి చాలాసార్లు అనుకుంటాడు. అక్కడే వస్తుంది. దైవం అనేది భావమే కానీ దైవం అనేది రూపం కాదు. అక్కడి నుంచి మొదలైతే మనం లోపలికి వెళ్ళి వెతుక్కుంటా ఉంటే సమాధానం. చాలా మంది వితండవాదం చేస్తుంటారు దేవుడు లేడు, అలాంటి వారికి ఏం చెప్తారు మీరు? దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళతో వాదన లేదు, దేవుడు ఉన్నాడో లేడో అన్న వాళ్ళతో కూడా సమస్య లేదు. దేవుడు లేడు అన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, ఐడెంటిటీ క్రైసిస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అని నా భావన. ఈ వృత్తిని ఎంచుకున్నారు, ఇందులో చాలా హ్యాపీగా ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉన్నారు. ఇంకా ముందు కనిపించట్లేదు, ఉన్నాను కూడా ఒప్పుకుంటున్నారు. నిజం చెప్పాలి అని అంటే మీరు ఎంచుకున్న వృత్తే కొద్దిగా కఠినాత్మకంగా ఉంటాయి. అంటే ఫ్రెండ్స్ని వదిలేయాలి, లేకపోతే ఫ్యామిలీకి తక్కువగా టైం ఇస్తూ ఉండాలి, సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది, అండ్ ఐడెంటిటీ కూడా తక్కువగానే ఉంటుంది. అయినా సరే ఎలా ఇష్టపడతారు అసలు ఈ వృత్తిని మీరు? ఆస్వాదన. వచ్చే పారితోషికం కంటే, వచ్చే స్పందన కంటే, లభించే గుర్తింపు కంటే, దొరికే ఆదరణ కంటే, ఒక పాట ఆలోచించి ఆ పాట లైన్ పేపర్ మీద పడినప్పుడు ఉండే ఒక రకమైన ఒక పారలౌకికమైన అనుభూతి ఉంటుంది చూడండి, అది రాసేవాడికే ఉంటుంది. అది అనుభవిస్తే ఇవేవి ఉండవు. ఎప్పుడైనా లిరిక్స్ చాలా కఠినంగా రాసిన పాటలు దైవికంగా కావచ్చు, మంత్రాల రూపంలో కావచ్చు, అట్లా ఏదన్నా రాశారా? ఎలా అండి? మంత్రాల రూపంలో ఇప్పుడు చాలా చాంటింగ్స్ వింటుంటాము, శివుడి మీద కానీ దేవుళ్ళ మీద కానీ. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు శివతాండవ స్తోత్రం ఉంది కదా, జటాకట శ్లోకం ఉంది కదా, స్తోత్రం అదే మీటర్లో రాయమన్నారు నన్ను. అది కొంచెం సవాల్గా తీసుకుని రాశాను అనమాట. అన్ని సంస్కృత సమాసాలలాగానే ఉంటాయి. జయ జయ జయప్రదం శుభ శుభ శుభప్రభం ప్రభాత సూర్య ప్రేరితం ప్రపంచ క్షేమ కాముకం అని వస్తూ ఉంటుంది మొత్తం. అది పంచచామరం అని ఒక ఛందస్సు. అది ఋషుల కంటే వాళ్ళకి అలా మెడిటేషన్లో ఉన్నప్పుడు ధారగా వచ్చేస్తుంది. స్తోత్రాలన్నీ అలా చేసినాయే కదా, వారికి ఆ ఛందస్సు అనేది నరనరాల్లోనూ ఉంటుంది కాబట్టి అలా ధారగా వచ్చేస్తుంది. ఇది చాలా ప్రయత్నపూర్వకంగా చేయాల్సి వచ్చింది అనమాట. మీ నోట ఏదన్నా మంత్రం లాంటివి వినాలని ఉంది నాకు. ఏమన్నా మంత్రం లాంటిది వినాలని ఉంటే నాకు ఒక అద్భుతమైన సైంటిఫిక్ రహస్యాన్ని చెప్పిన మంత్రం ఒకటి ఉంది సత్యార్థ ప్రకాశ్లో. మహర్షి దయానంద సరస్వతి గారు చెప్తున్నారు. అసలు అగ్నిహోత్రం, నిత్యాగ్నిహోత్రం అన్నీ ఎందుకు ఊరికే తగలెట్టడానికి పొలాలని అని అనుకుంటారు కదా, మనదంతా ఛాందస్వాదం అనుకుంటారు కదా. అయితే మామూలుగా ఏంటంటే అది చేసేది ఇప్పుడంటే ఢిల్లీ లాంటి ప్లేస్లో ఎయిర్ ప్యూరిఫైయర్లు కొనుక్కుంటున్నారు, మేడ్ ఇన్ చైనా. అది కూడా ఎందుకంటే ముందు కలుషితం అయిపోయిన దేశం అది, వాళ్ళు తయారు చేసుకున్నారు ఎయిర్ ప్యూరిఫైయర్. ఇప్పుడు మన దేశంలో హర్యానాలో ఎండిపోయిన పైర్లు కాల్చడం వల్ల, అలాగే ఢిల్లీకి సముద్ర తీరం లాంటిది ఒక వెంటిలేషన్ లేకపోవడం వల్ల, చుట్టూ వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రాలు అవ్వడం వల్ల
అటువైపు ఏమో ఉత్తరాన కొండలు ఉండి అంత ఎత్తి పొగలు వెళ్ళకపోవడం వల్ల మొత్తానికి ఢిల్లీ అనేది ఒక కార్బన్ డైఆక్సైడ్ కర్మాగారంగా మారిపోయింది కదా. అందుకని అక్కడ అవసరం అవుతుంది ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్స్. కానీ ఈ ఎయిర్ ప్యూరిఫికేషన్ అనేది అవసరం అని చెప్పి ఋగ్వేద కాలంలోనే గుర్తించి యజ్ఞం అన్న ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు. మనం యజ్ఞంలో వేసే ఆవు నెయ్యి, తర్వాత ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క రకమైన హోమానికి కొన్ని ఔషధులు వేస్తూ ఉంటారు, వనస్పతులు అవి వేస్తూ ఉంటారు కదా. వాటి వల్ల ఆ యజ్ఞం సైజుని బట్టి, యజ్ఞం చేసే సమయాన్ని బట్టి అంత పరిధిలో ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కట్టెలు కాలడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వస్తుందని మాత్రమే తెలుసు, మరి ఆవు నెయ్యి వల్ల రియాక్షన్ ఏమొస్తుందనేది వాళ్ళకి తెలియదు కదా. సో అది ఉండడం వల్ల ఎయిర్ ప్యూరిఫై అవుద్ది, అందరూ ఆరోగ్యంగా ఉంటారన్న ఉద్దేశంతో పెట్టారు. దానికి ఒక మంత్రం చెప్పారనమాట ఆయన అందులో ఆ బుక్లో. సాయం సాయం గృహపతిర్నో అగ్ని ప్రాతః ప్రాతః సౌమనస్య దాత, ప్రాతః ప్రాతర్గృహపతిర్నో అగ్ని సాయం సాయం సౌమనస్య దాత. ఇంటి యజమాని సాయంకాలం వెలిగించిన అగ్నిహోత్రం తెల్లవారుజామున వరకు సౌమనస్యం, ఈ గాలిని శుద్ధి చేస్తుంది. పొద్దున్న ఇంటి యజమాని పొద్దున్న వెలిగించిన అగ్ని సాయంత్రం వరకు గాలిని శుద్ధి చేస్తూ ఉంటుంది. 24 గంటలు శుద్ధి చేయాలంటే ఈ త్రిసంధ్యాగ్నిహోత్రం అనేది అవసరం. త్రిసంధ్యా వందనంతో పాటు ఈ నిత్యాగ్నిహోత్రం అనేది అవసరం అని చెప్పారనమాట. అంత సైన్స్ ఉంది దాంట్లో. సార్ ఫైనల్గా శ్రీరామ్ గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? శ్రీరామ్ గారి జీవిత ఆశయం నిత్యం రచనని ఆస్వాదించడం, అది నిత్య ఆశయం. ఎప్పటికైనా జీవితం ముగించేలోపు నేను రాసిన ఒక పాట విని అప్పటికి ఆత్మహత్య చేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్న వ్యక్తి ఆ ఆలోచనని విరమించుకుంటే నా రచన ధన్యమైనట్టు. అలాంటి పాట నా చేత భగవంతుడు రాయిస్తాడని ఆశిస్తాను. రైట్ సార్, ఏ ఆశయం కోసం అయితే మీరు ప్రయాసపడుతున్నారో ఆ ఆశయాలన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సమయం ఇచ్చిన ఆ విలువైన సమయానికి థ్యాంక్ యూ సో మచ్ సార్.